వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక అవతారంలో ఉన్నా. వావ్, దిస్ ఈజ్ సో గుడ్ టు వ్లాగ్ లైక్ దిస్. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ కొత్త ఫోన్లో. ఎప్పుడు వస్తుందో. నా విజన్ బోర్డు కూడా ఊడిపోతుంది. ఇదే నా రూమ్. ఇప్పుడు చాలా మెస్సీగా ఉంది, ఎందుకంటే నేను ఈ రూమ్ ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్తున్నాను. గైస్, ఐ మిస్ దిస్ రూమ్. ఐ మిస్ పీపుల్ ఇన్ దిస్ రూమ్. And we miss you too. Yeah, they miss me, it seems, which is a good thing. They'll go to depression, it seems. వద్దులే, అదే నమ్మరు ఎవరు. ఇట్లా నేను వీడియోస్ తీస్తే కృషి నన్ను ఊరికొచ్చి మరి కొడుతుంది. అట్లీస్ట్ డ్రెస్ ఏమంటారు, ప్రెజెంటబుల్గా ఉండు వర్షిని అంటుంది. కానీ మనం అసలు 24 గంటలు హోమ్లెస్ లానే ఉంటాం. ఇట్స్ ఓకే. ఈరోజు నేను సో మ్యాటర్ ఏంటంటే, నేను ఉచిత నుంచి వేరే ప్లేస్కి మూవ్ అవుతున్నాను. గాయస్, వీఆర్ గోయింగ్ టు షార్లెట్. సో లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. రేపు యాక్చువల్ నాది ఎల్లుండి ఫ్లైట్. ఈరోజు ఫ్రైడే. ఈరోజు డేట్ ఎంత మిన్ను? 30. సో ఇవాళ 30, ఫస్ట్కి నాది ఫ్లైట్. సో ఇవాళ ప్యాకింగ్ చేసుకొని రేపు క్యాన్సస్లో నా ఫ్లైట్. సో ఎల్లుండి సండే రోజు, ఫస్ట్ రోజు నా ఫ్లైట్. రేపు క్యాన్సస్ వెళ్ళి హైందూ ఇంకా కృషిని కలిసేసి వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి విల్ గో టు షార్లెట్. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను ఒక్కదాని ఎయిర్పోర్ట్లో వేరే ప్లేస్కి వెళ్ళడం. ఎలా చెప్తాము అన్నది చూద్దాం. ఐ హోప్ విల్ సక్సెస్ఫుల్లీ ఏం పెంట చేయకుండా ట్రావెల్ చేస్తామని. ఓకే, సీ యూ టుమారో గాయస్. ద డే గాయస్. పొద్దునంతా పూజ చేసుకొని ప్యాకింగ్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. పెద్ద బ్యాగ్. ఓకే, ప్యాకింగ్లో ఇంకా ఆన్ ద వే ఉంది గైస్ ప్రాసెస్. అది ఎప్పుడైతుందో ఏమో. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ థింగ్. అసలు ప్యాక్ చేసుకున్నప్పుడే అనిపిస్తుంది ఏంది మన దగ్గర ఇంత స్టఫ్ ఉందా. బట్ ఇట్స్ ఓకే. అంటే కొన్ని బేసిక్ నెసెసిటీస్ గైస్. నేను కొత్త ఫోన్ కొన్నాను. గ్లాస్ వేయించాలా లేదా, అది అవసరమా లేదా, సో దానికి. సో పొద్దున్నుంచి ఏం చేసామంటే లేచి ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. ఈరోజు ఇంకా ప్యాకింగ్ అంతా చేసుకుని ఈవినింగ్ బయలుదేరాలి. పొద్దున్న లేచి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను నేను. ఇప్పుడు మ్యాగీ తిన్నాను. మా నాయుడు గారు చేసి పెట్టాడు. మా నాయుడు గారు, యూ మిస్ మీ? I also don't miss them. I only miss Vichita. ఇప్పుడు ఎవరిని అడిగారా గైసామని. బట్ యా, చూద్దాం. ప్యాకింగే భయం అవుతుంది నాకు, పడతాయా లేదా అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఆడ షార్లెట్లో స్నో అంట. ఈ స్నో స్టామ్ 2-3 days బ్యాక్ ఉంది. మళ్ళీ నేను పోయే దగ్గర కూడా స్నో స్టామ్. వై స్నో? ఒకరోజు అలా పడి బ్యూటిఫుల్గా ఉండి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. రోడ్ల పైన పడకుండా గాల్లో పడే. ఆహా, పడాలి. మేము ఫొటోస్ దిక్కునే వరకు ఉండాలి, ఆ తర్వాత వెళ్ళిపోవాలి. అట్లుండాలి. నీకు అలా రాదు ఎందుకు? అందరూ బ్యూటిఫుల్ స్నోస్ చూపిస్తారు కదా, నేను ఇప్పుడు గలీజ్ స్నో చూపిస్తాను. నల్లగా ఉన్నదంతా మురికి స్నో గైస్. చూడండి, అది నల్లగా. ఫస్ట్ డే అందాల ఆడ బొమ్మ అట్లుండదు స్నో. ఆ ఒకరోజే బాగుంటుంది, తర్వాత అంతా నరకం. ఇక్కడ మంచి మంచి వ్యూస్, అందాలు అన్ని నేను చూపిస్తున్నాను మీకు. అది మ్యాటర్. ఈవినింగ్ వరకు మంచిగా అంత ప్యాకింగ్ చేసుకొని వెళ్ళాలి. లెట్స్ సీ హౌ టుడే గోస్. మళ్ళీ కిచెన్లో మనం ఎప్పుడు బ్లాగ్స్ తీస్తామో
ఈ కిచెన్లో చాలా చాలా వంటలు చేసాము. యూ విల్ నాట్ సీ దీస్ ఫేసెస్. తెలుసులో అయిపోయింది. ఇదేం అర్థం కాదు. వర్షిని మై వంటలు ఇన్ దిస్ రూమ్ అండ్ ఆల్సో నాయుడు గారు వంటలు. ఈ గాయ జస్ట్ తింటాడంటే ఏం చేయడు. సో మళ్ళీ ఎప్పుడు వస్తామో చూద్దాం. ఇప్పుడు కూడా వచ్చి ఏం చేస్తున్నాను అని అడిగిపోతాను తప్ప ఏమన్నా చేయాలని అయితే అన్నాను. మరి ఎన్ని రోజులు జస్ట్ అప్పుడప్పుడు మేము తిట్టినప్పుడు వారం మొత్తం నేను చేసుకుంటా కాదు అట్లా కాదు. అప్పుడు ఒక ఫేస్ పప్పుల ఫేస్ పెట్టి డిషెస్ ఉండే వాష్ చేసింది నేను చేస్తా లేవే. ఇంకా మనం అయ్యో పాప మనాలి ఎందుకు తిట్టాంరా నిత్యంగా నాకైతే అర్థం అనిపిస్తుంది. అప్పుడు ఎందుకు తిట్టిండ్రా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్లాంటి ఎమోషనల్ ఫూల్స్ డ్రామాస్ ఎప్పుడు నమ్మకండి. ఇంకొద్దిసేపట్లో నేను క్యాన్సర్ స్టార్ట్ అవుతాను. ఆడికో 2.5 గంటల డ్రైవ్. అయినా ఇక్కడనే ఉంది. ఇక్కడే ఉన్నాను. 2.5 hours వెళ్ళి హైందూ కృష్ణ కలిసి ఇంకా నైట్కి వచ్చేది మాట్లాడుకొని పడుకొని రేపు ద జర్నీ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మిన్ను ఒకసారి రా నా వ్లాగ్లో. అది తెల్లగా అయిందంటే నల్లగా తెల్లగా వచ్చింది. అట్లా కెమెరా బాగాలేదు. ఇప్పుడే కదా బాగుందన్నావు. భయపడకండి కొంచెం. ఆయన అట్లనే ఒకసారి ఫ్రేమ్ లోకి రారా ప్లీజ్. మళ్ళీ ఎప్పుడో మనం వీళ్ళందరినీ చూసేది. లెట్స్ సీ గైస్. చూపించిన అయ్యో నా ఫిషెస్ ని కూడా చూపిస్తా గైస్. నా ఫిష్ బాయ్ ఫిషెస్. నేను నీకు ఏ రోజు తిండి పెట్టలేదు కానీ యూ రియలీ మళ్ళీ ఎప్పుడో వీటిని చూసేది నేను. అసలు అవి నన్ను గుర్తు కూడా పట్టట్లేదు. నిన్ను ఆర్ సూరజ్ వస్తే పైకి వస్తాయి. ఇది ఫుడ్ వేసేది కాదని చెప్పి అవి పైకి కూడా రావట్లేదు గైస్. రావా రా 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 దా పైకి. గుడ్ గర్ల్స్. గర్ల్స్ కాబట్టి చెప్పింది ఏంటనే. ఫంగస్ వచ్చేసింది. ఓకే గైస్ మా నాయుడు గారు నిన్ను సూరజ్ ఐల్ మిస్ దిస్ కిచెన్ బికాస్ నేను చాలా చాలా బ్యూటిఫుల్ వంటలు చేశాను. సిగ్గుండాలి. తిన్నావుగా? తినలే భక్షాలు తినలే. ఒకటే తిన్నా. జ్వరం వచ్చింది నాకు 2 రోజులు వల్ల. అది నా భక్షాల ఫాల్ట్ కాదు. ఆయన బయట పండుగ రోజు ఫుడ్ గుర్తుంటే మీకు లాస్ట్ బ్లాగ్ లో ఫెస్టివల్ రోజు నాన్ వెజ్ తిన్నారు. నా భక్షాల ఫాల్ట్ కాదు. నువ్వు పండుగ రోజు నాన్ వెజ్ తిన్నావు. అందుకే దేవుడు శాపం పెట్టింది. గాయస్ ఒకసారి బాయ్ చెప్పండి గాయస్. మనం కిచెన్ నుంచి అందరూ నాయుడు గారు మీరు చెప్పండి. నాయుడు గారు నాకు బాయ్ చెప్పరా? ప్లీజ్ మిస్ మీ గైస్. ఐ మిస్ దిస్ రూమ్. It's okay. You will miss me or no? Yeah. Okay. These people never. You will miss me when you eat or no? No. Chicken. He'll miss for chicken. నేను చికెన్ బాగా చేయను. సూర్య దానికన్నా ఒప్పుకో. ఇప్పుడు తలకాయ నొప్పి తగ్గుతుంది. ఓకే వర్షమే వచ్చేస్తాయి. పొద్దున్న కష్టపడి మమ్మీస్ లాగా ఫుడ్ చేసిన వాళ్ళు తలకాయ నొప్పి. గడ్డం సెట్ చేసుకోవాలి సార్. ఎక్కువ లిప్స్ చేసినావా? ఇగో మంచి చదువుకోండి లేచి. మంచి నీట్ గా పెట్టండి ఎన్విరాన్మెంట్. కొట్టుకుంటారు గైస్. నా తర్వాత నువ్వే నిన్ను ఇంట్లో చేసేది ఏదైనా సరే. చెప్తుంది వర్షిని మొత్తం ఉప్పే చెత్త. సారీ అలా హార్ష్ మాట. One eternity later. సరే గాయస్ వి విల్ మిస్ దిస్ గొడవలు. మీరు మళ్ళీ కొట్టుకొని ఇగో రెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవా ప్లీజ్. అది ఓకే గాయస్ మరి కొద్ది క్షణాలు స్టార్ట్ అయ్యాక ఐ డోంట్ థింక్ సో వీ కెన్ రికార్డ్ ఇన్ ద కార్. హిందూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేస్తాను. బాయ్. ఒకసారి ప్రాపర్ గా బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్. నాయుడు బాయ్ చెప్పండి. గాయస్ డార్క్ సర్కిల్స్ దేకో నా టైం ఎంత అవుతుంది తెలుసా గైస్? చూపిస్తా. 5:44.
మళ్ళీ చూపిస్తాను లేదు ఆ దయ్యం ఎవరో అప్పటి వరకు మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. హైందు కూడా వస్తుంది, ఆగండి చూపిస్తాను. పాపం సాయి పడుకొని పోయాడు. ఇట్స్ ఓకే. ఏది ఒకసారి చెప్పవా టార్చర్ స్పెల్లింగ్? సర్లే ఓకే. దయ్యం పక్కనే కూర్చుంది కదా అందుకే భయం. టైం 5:44 అవుతుంది గైస్. మాకు ఇంకా నిద్ర వస్తలేదు. రేపు ఎట్లాగా అడవి పడుకో, సారీ రేపేంటి ఈరోజే అడవి ఫ్లైట్లో పడుకుందామని డిసైడ్ అయ్యాను నేను. అసలు మనం మోసలో అయిపోయాం. హే గాయ్స్, మొత్తానికి ఇట్స్ ద డే. బాగుందని చెప్పే ఏం కాదు, నాకు అట్లా ఏం లేదు. నీ దాంట్లో నేను తెలిసిన వాళ్ళు అంతే. నా దాంట్లో అసలు ఎవరు ఉంటారు, ఎక్కువ అమ్మాయిలే ఉంటారు. మా గాయ్స్ ఇట్స్ ద డే. ఈరోజే మనం వెళ్ళేది. నా ఫ్లైట్ కొంచెం డీల్ అయింది, సో అందుకే నిదానంగా వెళ్తున్నాం. సో నాకు కూడా కొడతారు కొంచెం. నీకు ఇది కొడతా, ఎక్కువసేపు వస్తుంది. జియో థ్యాంక్స్. బర్త్డే హైందు హాయ్ బాయ్. మళ్ళీ నేను ఎప్పుడు మీ బ్లాగ్స్ లో కనిపిస్తానో మరి నాకు తెలియదు. కానీ మీకు కూడా తెలుసా గైస్, నా ప్రతి బ్లాగ్ లో నేను ఇది చెప్తాను. మళ్ళీ హైందు ఎప్పుడు కనిపిస్తుంది. లాస్ట్ ఒక డాలస్ బ్లాగ్ ఒక్కటే అది కనపడింది. ఓకే సర్లే, ఇంకా మేము ఇప్పుడు వెళ్ళి మధ్యలో ఏమన్నా తినేసి స్టార్ట్ ఎయిర్పోర్ట్. ఇది కూడా ఓకే గాయస్, సీ. ఓ సాయిని చూపించాలి, ఆగండి గైస్. సాయి ఒక్కడ కనపడలేదు. కృష్ణుడు ద కెమెరా మ్యాన్ బిహైండ్ ద కెమెరా. సాయి ఒకసారి హాయ్ చెప్పవా? హాయ్. ఇంకేమైనా చెప్పు సాయి, పాపం హాయ్ ఒకటే ఉంది. ఇది లాక్ కా? హాయ్ గైస్. బాయ్. సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు వర్షిని డైరీస్. థ్యాంక్ యూ. అసలు ఫుల్ హడావిడి అయింది. ఒక దగ్గర లేవర్ ఉండను కానీ అది ఇమీడియట్గా మళ్ళీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయేసరికి కూర్చొని తినడానికి కూడా టైం లేకుండే. ఫైనలీ లగేజ్ ఇష్యూ అది ఏం లేకుండే. సెక్యూరిటీ చెక్ కూడా అసలు నార్మల్గా అయిపోయింది. ఎప్పుడు నాకు ఏదో ఒక ఇష్యూ అవుతుంది, అది ఏం అవ్వలే. సో దట్ వాజ్ ఆల్సో గుడ్. ఇంకెప్పుడు తిని కొంచెం రూమ్ బేసిక్ నెసెసిటీస్ లైక్ కంఫర్ట్ రావని తీసిన. ఇంకా పడుకుంటే అసలు నిద్ర లేదు. ఫస్ట్ టైం యూఎస్ వచ్చినప్పుడు మరి ఇంట్లో వాళ్ళు దూరం వచ్చానే అని ఇంకొక రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉండే. ఇప్పుడు మళ్ళీ అట్లుంది నాకు, ఏదో హాస్టల్కి వచ్చిన ఫీలింగ్. విచిత్రాలు అయితే ఇట్స్ మై కంఫర్ట్ ప్లేస్. ఐ మిస్ దెమ్. హైందు కూడా పక్కనే ఉండేది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేది. కృషి కూడా. I little bit miss them, but it's okay. You need to, keep moving on. If you guys are watching, I really miss you all. Even వాళ్ళతో ఉంటే ఫుల్ కంఫర్టబుల్, కాన్ఫిడెంట్, ఫుల్ అల్లరి అన్నట్టు ఉంటుంది. ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు దేని గురించి ఏంటి అని చెప్పి. ఇక్కడ వినవన్నో లెట్స్. అండ్ ఆల్సో నేను ఒక్కదాన్ని నా పనులు నేను చేసుకోవాలి. నాకు ఒకటి లేవు. ఇక్కడికి ఏదన్నా గ్రాసరీస్కి వెళ్ళాలన్నా సరే నేనే ఫిగర్ అవుట్ చేయాలి. ఆడైతే నాయుడు గారు గ్రాసరీస్ అయిపోయాయి అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని.
లెట్స్ సీ హౌ దిస్ న్యూ చాప్టర్ ఈస్ గోయింగ్ టు బి. మీరు కూడా నాతో పాటు చూస్తూ ఉండండి గైస్. విష్ మీ లక్.